హాయ్ గైస్, వెల్కమ్ టు లిసా ఛానల్. సో 2 డేస్ 3 డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేకుండే. ఫుల్గా ఫీవర్ అది వచ్చేసిండే. 102.5 degrees ఏమో ఉండే అని చెప్పినారు డాక్టర్. ఎందుకంటే కోల్డ్ బాగా వచ్చేసింది. గొంతు కూడా అసలు మాట్లాడడానికే ప్రాపర్గా రాలేదు అసలు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫుల్ ఫీవర్ ఉంది అని చెప్పేసి ఇట్లా సెలైన్ ఎక్కించారనమాట. రాత్రి టైంలో 2 hours వరకు హాస్పిటల్లోనే ఉండే. 2 బాటిల్స్ మొత్తం. ఫస్ట్ది అయిపోయింది, ఇది సెకండ్ది అనమాట. ఇంటి దగ్గరనే నందిని అనే హాస్పిటల్లో వెళ్ళినాము. అసలు తెలీదు ఆ రోజు సెలైన్ ఎక్కిస్తారని. జనరల్గా మెడిసిన్స్ తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాం, కానీ ఇట్లా సెలైన్ ఎక్కిస్తారని 2 hours ఉండాల్సి వస్తుందని అనుకోలేదు. సడన్ వెదర్ చేంజ్ వల్ల ఇట్లా అయిందనమాట. నాకు వామిటింగ్స్ కూడా ఉండే ఆ రోజు ఫుల్గా. ఎవరికి తెలుసమ్మా, పొద్దున నుంచి ఖాళీ అట్లే ఉంది. ఇక పొద్దున హాస్పిటల్కి పోదామా అంటే కొంచెం ఆగు అన్నది. ఇంకా ఆడ హాస్పిటల్ మనం అమీర్పేటకి వెళ్ళాలంటే ఎంతసేపు టైం, 11-12 వెళ్ళలేము. మమ్మీ మార్నింగ్ వెళ్దామంది హాస్పిటల్, కానీ నేనే వద్దన్నా. తగ్గిపోతుందేమో అనుకొని వద్దని చెప్పిన, కానీ ఈవినింగ్ అంతా ఫీవర్ ఇంకా ఎక్కువ అయిపోయిండే. మొత్తం నీరసంగా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఇంకా మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు, అందుకని సెలైన్ ఎక్కించడం అయితే అయిపోయింది. ఇంకా డాక్టర్ ఏమో ప్రిస్క్రిప్షన్ మొత్తం మెడిసిన్స్ రాసిచ్చింది. జనరల్గా అయితే నాకు ఇట్లా ఎప్పుడు అవ్వలేదు, ఇది చాలా రేర్. ఇంత ఫీవర్ అయితే ఎప్పుడు రాలేదు. జస్ట్ కోల్డ్ కానీ హెడేక్ కానీ గొంతు పెయిన్ అట్లా వస్తూ ఉంటుంది. ఇంజెక్షన్ వేస్తే తగ్గిపోతుంది అంటారు. మార్నింగ్ నైట్ 6 hours కోసారి, ఇది మధ్యాహ్నం ఆఫ్టర్నూన్, ఇది బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఇది మార్నింగ్ నైట్. మధ్యాహ్నం ఏం తినబుద్ధి అవ్వలేదు ఇంకా, అందుకనే మమ్మీతో అడిగి ఇగో మజ్జిగ చారు, కడి అంటాం మేము, ఇది చేయించుకున్న. అన్నం కూడా మా చెల్లి చేసేసింది నేను హాస్పిటల్ నుంచి వచ్చే లోపల. వీళ్ళేమో ఇంకా పప్పుచారు అయితే చేయలేదు, రెగ్యులర్గా అయితే చేస్తాం కానీ ఈరోజు కడి ఉండని చేయలేదు, వంకాయ చేసినాం. నెక్స్ట్ డే మళ్ళీ డాక్టర్ రమ్మనింది. ఫీవర్ తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ చేయాలి అనింది, కానీ బై గాడ్స్ గ్రేస్ ఫీవర్ మొత్తం తగ్గిపోయింది. కోల్డ్ కొంచెం ఉండే, ఇంకా గొంతు నొప్పి కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయింది. సో ఆ ఇంజెక్షన్ అదంతా తీసేసినాం మేము. ఫీవర్ కూడా ఇంకా మొత్తం తగ్గిపోయింది, కాకపోతే ఇంకా అది వాయిస్ ఇంకా కొంచెం చేంజ్ అవ్వలేదు. కోల్డ్ లైట్గా ఉంది, అదొక్కటి తగ్గిపోతే ఇంకా సెట్ అయిపోతాను నేను నార్మల్గా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో అండి. బాయ్.